కొండాపురం వాకాడు మండలం సార్ మాది. నేను 2017 పెన్వర్ ఇక్కడ చిలకూరు మండలం పునపరవారిపాలెంలో పెన్వర్‌లో జాయిన్ అయ్యాను సార్ 2017లో. 2018లో నేను లవ్‌లో ఉన్నాం సార్ 2018లో. 2019 అంతా పెన్వర్‌కి వెళ్తున్నాను సార్. 2020 కూడా వెళ్ళాను సార్. 2021 నవంబర్‌లో ఆ అబ్బాయి నన్ను వేరే వాళ్ళ బద్దేలు అనే ఊరికి తీసుకెళ్ళి అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఒక 20 రోజులు పెట్టి అక్కడే ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాడు సార్ 2021లో. పెళ్లి చేసుకొని 2022 బాగానే ఉన్నాడు సార్. 2023 కూడా బాగానే ఉన్నాడు సార్. అక్కడ గూడూరులో 2, 3 ఇల్లులు మాట్లాడి అక్కడే బాడుక్కి తీసుకొని అక్కడే ఉంచాడు సార్ నన్ను. 2024 ఏప్రిల్‌లో వేరే పెళ్లి చేసుకోవాలని నన్ను అవాయిడ్ చేస్తా వచ్చాడు సార్. ఫోన్ లిఫ్ట్ చేయకుండా, ఫోన్ మాట్లాడకుండా సరిగ్గా అట్లా ఉండేసరికి ఎందుకు మాట్లాడట్లేదు అని అడిగితే, నాకు ఈ విధంగా మా ఇంట్లో వాళ్ళు మనిద్దరి విషయం తెలిసిపోయి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారు. అంటే అట్లా ఎట్లా చేసుకుంటావు అని అడిగితే, నేను చేసుకొని నిన్ను కూడా చూసుకుంటాను అన్నాడు సార్. అప్పుడు నేను అట్లా ఎట్లా ఒప్పుకుంటాను అని చెప్పి ఆ అబ్బాయి ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నాడో అడిగి తెలుసుకొని అక్కడికెళ్ళి ఎంగేజ్‌మెంట్ ఆపేసాను సార్ నేను. ఆపేసి ఇంక అప్పటి నుంచి తిరగని స్టేషన్ అంటూ లేదు సార్ నేను. తిరగని పెద్ద మనుషులంటూ లేదు సార్. ఈ 1.5 సంవత్సరం తిరుగుతానే ఉన్నాను సార్. నాకెక్కడ న్యాయం జరగలేదు సార్. అందుకే వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి కూర్చొనేసాను సార్. నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను సార్. నా భర్త నాకు కావాలి సార్. ఎలా అయినా సరే నా భర్తని నన్ను ఒకటి చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను. ఆ అబ్బాయి నన్ను చెట్టు కింద పెట్టుకొని చూసుకున్నా సరే నేను చెట్టు కిందైనా ఉంటాను సార్. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అంతస్తులు నాకు అవసరం లేదు సార్. నేను గురువారం వచ్చాను సార్ ఇక్కడికి. గురువారం రాగానే వాళ్ళు నన్ను చూసి తాళాలేసేసుకొని బయటికెళ్ళిపోయారు సార్. మళ్ళీ నిన్నొచ్చారు సార్. నిన్నొచ్చి పోలీసుల సమక్షంలోనే వచ్చి నన్ను ఇంట్లో పెట్టి తలుపులేసుకొని, తాళాలేసుకొని, లైట్‌లాపేసి మరీ ఎళ్లారు సార్. నాకు జరగరానిదేదైనా జరుగుతది సార్. అప్పుడు ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మీరే నాకేదో ఒక న్యాయం చేయండి సార్ పెద్దవాళ్ళందరూ కలుసుకొని. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.